హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ జంక్షన్ ఆర్ట్స్. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మన పురాణాలు, వేదాలు మరియు ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం అశ్విని నక్షత్రం నుండి రేవతి నక్షత్రం వరకు ఉన్న 27 నక్షత్రాలకు ప్రతి ఒక్క నక్షత్రానికి ఒక చెట్టు చొప్పున కేటాయించబడింది. ఈ మొక్కలు పూజలకే కాకుండా ఆరోగ్యానికి, మన జీవన శైలికి మరియు శాంతికి పునాది. ఈరోజు వీడియోలో మీ నక్షత్రానికి తగిన వృక్షం ఏది, దాని ఔషధ గుణాలు మరియు ఎందుకు నాటాలా అనే విషయాల గురించి తెలుసుకుందాం. మొదటిది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం వారు జమ్మి చెట్టును నాటడం శుభప్రదం. దీనిలో గల ఔషధ గుణాలు మధుమేహ నియంత్రణ, అలాగే రక్తశుద్ధి మరియు దంతాలకు బలాన్ని చేకూరుస్తుంది. అశ్విని నక్షత్రం వారు శీఘ్ర చర్య, ఉపశమనం, ఆరోగ్య ప్రియులు కాబట్టి వీరు జమ్మి వృక్షాన్ని నాటితే ఆరోగ్య పరిరక్షణ అనేది కలుగుతుంది. తదుపరి నక్షత్రం భరణి నక్షత్రం. భరణి నక్షత్రం వారు వేప చెట్టును నాటడం శుభప్రదం. దీనిలోని గల ఔషధ గుణాలు క్రిమినాశనం, అలాగే చర్మరోగ నివారణ మరియు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. భరణి నక్షత్రం శక్తివంతమైన మార్పును సూచిస్తుంది. వేప వృక్షం అనేది దుర్మార్గులను తొలగించేది, అలాగే శరీరాన్ని రక్షించేది కూడా. తదుపరి నక్షత్రం కృతికా నక్షత్రం. కృతికా నక్షత్రం వారు మేడి చెట్టును నాటడం శుభప్రదం. దీనిలో గల ఔషధ గుణాలు రక్తపోటు నియంత్రణ మరియు గర్భాశయ ఆరోగ్యంగా ఉంచడం, అలాగే వాత నివారణకు ఉపయోగపడుతుంది. కృతికా నక్షత్రం వారు శక్తివంతమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మేడి చెట్టు వీరి శరీర, మానసిక శక్తిని సమతుల్యం చేస్తుంది. తదుపరి నక్షత్రం రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం వారు నేరేడు చెట్టును నాటడం శుభప్రదం. దీనిలో గల ఔషధ గుణాలు షుగర్ నియంత్రణ, అలాగే జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంచడం కోసం, అలాగే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ప్రేమ, శృంగార తత్వానికి ప్రసిద్ధి అయిన రోహిణి నక్షత్రానికి నేరేడు వృక్షం తగినది. ఇది జీవితానికి తీపి, ఆరోగ్యాన్ని అందిస్తుంది. తదుపరి నక్షత్రం మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం వారు మారేడు చెట్టును నాటడం శుభప్రదం. దీనిలో గల ఔషధ గుణాలు జలుబు మరియు జీర్ణాశయ వ్యాధుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మారేడు పత్రిని శివార్చనలో పవిత్ర ద్రవ్యంగా వినియోగిస్తారు. మృగశిర నక్షత్రం వారు శోధనశీలులు. మారేడు వృక్షం వారి ఆత్మశక్తిని, శరీర ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తుంది. తదుపరి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం వారు జిల్లేడు చెట్టును నాటడం శుభప్రదం. దీనిలో గల ఔషధ గుణాలు దగ్గు, జలుబు మరియు శ్వాస సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ఆరుద్ర నక్షత్రం శివుని తాండవ తత్వానికి ప్రతీక. జిల్లేడు వృక్షం దేహశుద్ధికి, శ్వాస ఆరోగ్యానికి ప్రయోజనకరం. తదుపరి నక్షత్రం పునర్వాసు నక్షత్రం. పునర్వాసు నక్షత్రం వారు వెదురు చెట్టును నాటడం శుభప్రదం. దీనిలో గల ఔషధ గుణాలు శరీర శక్తిని పెంచుతుంది, అలాగే మూత్ర సంబంధ వ్యాధుల నివారణ మరియు గర్భిణులకు శక్తిని కలిగిస్తుంది. పునర్వాసు నక్షత్రం అనేది పునర్జీవనానికి చిహ్నం. వెదురు మొక్క జీవశక్తిని నింపుతుంది. తదుపరి నక్షత్రం పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టును నాటడం శుభప్రదం. దీనిలో గల ఔషధ గుణాలు చర్మరోగ నివారణ, అలాగే జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. పుష్యమి నక్షత్రం గురుతత్వానికి ప్రతీక. రావి చెట్టు మహాశుభదాయకమైనది. ఇది వృద్ధి, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. తదుపరి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం వారు గన్నేరు చెట్టును నాటాలి. దీనిలో గల ఔషధ గుణాలు దీనిని మందుల తయారీలో ఒక నిర్దిష్టమైన మోతాదులో వినియోగిస్తారు. ఇది విషతత్వాన్ని కలిగి ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం అనేది సర్పతత్వానికి చిహ్నం. గన్నేరు మొక్క శక్తివంతమైనది, కానీ జాగ్రత్తగా మాత్రమే వినియోగించుకోవాలి. తదుపరి నక్షత్రం ముఖా నక్షత్రం. ముఖా నక్షత్రం వారు మర్రి చెట్టును నాటడం శుభప్రదం. దీనిలో గల ఔషధ గుణాలు దంత సమస్యలు మరియు తలనొప్పి నివారణ, అలాగే శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. రాజసిక స్వభావం కలిగిన ముఖా నక్షత్రానికి మర్రి చెట్టు అనేది తగినది. ఇది శరీరాన్ని శాంతింపజేస్తుంది. తదుపరి నక్షత్రం పూర్వ పాల్గుని నక్షత్రం. పూర్వ పాల్గుని నక్షత్రం వారు మోదుక చెట్టును నాటడం శుభప్రదం. దీనిలో గల ఔషధ గుణాలు చర్మ వ్యాధుల నివారణ, అలాగే కండరాల నొప్పులపై ప్రయోజనాన్ని చూపిస్తుంది.
ఆనందదాయకమైన స్వభావాన్ని కలిగిన పూర్వపాల్గుని వారికి మోదుగ వృక్షం శక్తిని, చలనాన్ని తీసుకువస్తుంది. తదుపరి నక్షత్రం ఉత్తర పాల్గుని నక్షత్రం. ఉత్తర పాల్గుని నక్షత్రం వారు చండ్ర చెట్టును నాటడం శుభప్రదం. దీనిలో గల ఔషధ గుణాలు రక్తపోటు నియంత్రణ మరియు జుట్టుని ఆరోగ్యంగా పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉత్తర పాల్గుని నక్షత్రం సేవా ధర్మానికి చిహ్నం. చండ్ర మొక్క అనేది శక్తిని, సౌందర్యాన్ని సమతుల్యం చేస్తుంది. తదుపరి నక్షత్రం హస్త నక్షత్రం. హస్త నక్షత్రం వారు జమ్మి చెట్టును నాటడం శుభప్రదం. దీనిలో గల ఔషధ గుణాలు షుగర్ నియంత్రణ, అలాగే రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది. చాతుర్యానికి, పనితనానికి చిహ్నమైన హస్త నక్షత్రానికి జమ్మి చెట్టు అనేది తగినది. తదుపరి నక్షత్రం చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం వారు బిల్వ వృక్షాన్ని నాటడం శుభదాయకం. దీనిలో గల ఔషధ గుణాలు చర్మ సంబంధిత వ్యాధులు, అలాగే జీర్ణాశయానికి సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. శివార్చనలో పవిత్ర ద్రవ్యంగా ఈ బిల్వపత్రాన్ని వినియోగిస్తారు. తేజస్సుతో కూడిన చిత్తా నక్షత్రానికి శివప్రియమైనటువంటి బిల్వ వృక్షం పరిపూర్ణ దైవికతను అందిస్తుంది. తదుపరి నక్షత్రం స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని నాటడం శుభదాయకం. దీనిలో గల ఔషధ గుణాలు గుండె సంబంధిత వ్యాధుల నివారణకు, అలాగే రక్త ప్రసరణ సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది. స్వతంత్రతకు ప్రాధాన్యతనిచ్చే ఈ స్వాతి నక్షత్రానికి అర్జున వృక్షం అనేది హృదయ బలాన్ని చేకూరుస్తుంది. తదుపరి నక్షత్రం విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రం వారు వెలగ చెట్టును నాటడం శుభదాయకం. దీనిలో గల ఔషధ గుణాలు స్త్రీరోగ నివారణ, శోధ, అలాగే అలసటను నివారించడంలో ఉపయోగపడుతుంది. దృఢ సంకల్పంతో నడిచే విశాఖ నక్షత్రం వారికి వెలగ వృక్షం అనేది ఒక శక్తి వనరుగా నిలుస్తుంది. తదుపరి నక్షత్రం అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం వారు పొగడ చెట్టును నాటడం శుభప్రదం. దీనిలో గల ఔషధ గుణాలు మలబద్ధకం మరియు మూత్ర సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. మిత్రతకు చిహ్నమైనటువంటి అనురాధ నక్షత్రం వారికి పొగడ చెట్టు మృదుతత్వాన్ని, నిబద్ధతను అందిస్తుంది. తదుపరి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం వారు అక్షింత చెట్టును నాటడం శుభప్రదం. దీనిలో గల ఔషధ గుణాలు శరీర వేడిని తగ్గిస్తుంది, అలాగే తలనొప్పి నివారణకు ఉపయోగపడుతుంది. జ్ఞాన స్వభావాన్ని సూచించే ఈ జ్యేష్ఠ నక్షత్రానికి అక్షింత వృక్షం మానసిక శాంతిని కలిగిస్తుంది. తదుపరి నక్షత్రం మూలా నక్షత్రం. మూలా నక్షత్రం వారు వేప చెట్టును నాటడం శుభప్రదం. దీనిలో గల ఔషధ గుణాలు క్రిమినాశనానికి, అలాగే రక్తాన్ని శుద్ధిపరచుకోవడానికి మరియు ఎలర్జీస్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది. తీవ్రతకి ప్రసిద్ధి అయిన మూలా నక్షత్రానికి వేప వృక్షం రక్షణని ప్రసాదిస్తుంది. తదుపరి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం వారు మామిడి చెట్టును నాటడం శుభప్రదం. దీనిలో గల ఔషధ గుణాలు శరీర బలాన్ని మెరుగుపరుస్తుంది, అలాగే రక్తాన్ని శుద్ధి చేసుకోవడానికి మరియు విటమిన్ ఏ కూడా లభిస్తుంది. విజయం లక్ష్యంగా పెట్టుకునే పూర్వాషాఢ నక్షత్రం వారికి మామిడి వృక్షం ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. తదుపరి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస చెట్టుని నాటడం శుభదాయకం. దీనిలో గల ఔషధ గుణాలు దీని నుంచి విటమిన్ సి లభిస్తుంది, అలాగే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. నిర్ణయాలను తీసుకునే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పనస చెట్టు శక్తిని, పోషణను అందిస్తుంది. తదుపరి నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం వారు జిల్లేడు చెట్టును నాటడం శుభదాయకం. దీనిలో గల ఔషధ గుణాలు దగ్గు మరియు జలుబు నివారణకు ఉపయోగపడుతుంది, అలాగే శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. వినే శక్తికి ప్రాధాన్యతనిచ్చే శ్రవణ నక్షత్రం వారికి జిల్లేడు చెట్టు మంచి పానసియాగా పనిచేస్తుంది. తదుపరి నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును నాటడం శుభదాయకం. దీనిలో గల ఔషధ గుణాలు మధుమేహ నియంత్రణ మరియు రక్తాన్ని శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ధనిష్ట నక్షత్రం వారు ఆరోగ్య ప్రియులు. వీరు జమ్మి వృక్షాన్ని నాటితే ఆరోగ్య పరిరక్షణ కలుగుతుంది. తదుపరి నక్షత్రం శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం వారు ఆడాకు చెట్టును నాటడం శుభదాయకం. ఇందులో గల ఔషధ గుణాలు మలబద్ధక నివారణ, అలాగే ఆయుర్వేద నూనెల తయారీకి ఉపయోగిస్తారు.
గోప్యత, రహస్య విద్యలకు ప్రసిద్ధి అయిన శతభిష నక్షత్రం వారికి ఆడాకు చెట్టు బలాన్ని కలిగిస్తుంది. తదుపరి నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును నాటడం శుభదాయకం. దీనిలో గల ఔషధ గుణాలు విటమిన్ ఏ లభిస్తుంది. శరీర బలాన్ని పెంచుతుంది, అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. విజయాన్ని లక్ష్యంగా పెట్టుకునే పూర్వభాద్ర నక్షత్రం వారికి మామిడి వృక్షం ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. తదుపరి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టును నాటడం శుభదాయకం. దీనిలో గల ఔషధ గుణాలు చర్మ సంబంధిత వ్యాధుల నివారణకి, అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం శక్తివంతమైన మార్పును సూచిస్తుంది. వేప వృక్షం దుర్మార్గులను తొలగించేది, అలాగే శరీరాన్ని రక్షించేది కూడా. తదుపరి నక్షత్రం రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును నాటడం శుభదాయకం. దీనిలో గల ఔషధ గుణాలు శరీరాన్ని శుద్ధి చేయడంతో పాటు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. రేవతి నక్షత్రం అనేది శాంతి, మృదుతత్వానికి ప్రతీక. విప్ప చెట్టు ఆత్మశుద్ధి మరియు శాంతిని ప్రసాదిస్తుంది. ప్రతి సంవత్సరంలో ఒక్కసారైనా మీ నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని నాటడం అనేది ఉత్తమము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు సంబంధించిన నక్షత్రం అలాగే మొక్క పేరును కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.